వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా తూప్రాన్ జర్నలిస్టులకు ఘన సన్మానం. జర్నలిస్టులను సన్మానించిన దుర్గామాత రియల్ ఎస్టేట్ అధినేత కైలాస్ రామచంద్రం గుప్తా. హాజరైన ప్రముఖులు బుడ్డా భాగ్యరాజ్, డాక్టర్ అప్సర్లు. మెదక్ జిల్లా తూప్రాన్ జర్నలిస్టులను జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా దుర్గామాత రియల్ ఎస్టేట్ అధినేత కైలాస్ రామచంద్ర గుప్తా, బుడ్డా భాగ్యరాజ్, డాక్టర్ అప్సర్, కుమ్మరి రమేష్, యాదగిరి బాలరాం రెడ్డిలు బృందం ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా కైలాస్ రామచందర్ గుప్తా మాట్లాడుతూ తూప్రాన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఎంతో ప్రయాసాల కోర్చి అహర్నిశలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని గుర్తు చేశారు. అనంతరం బుడ్డ భాగ్యరాజ్ మాట్లాడుతూ పత్రికా రంగం సమాజానికి అద్దంగా నిలుస్తుందని, నిష్పాక్షితంగా ధైర్యంగా నిజాయితీతో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయుల కృషి ఎనలేనిది అని తెలిపారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను సమన్వయంతో ప్రజలకు అందించి సమాజం చైతన్యవంతం కావడానికి సహాయపడుతున్న పాత్రికేయులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు డాక్టర్ జానకిరామ్, బుక్క అశోక్, ఐ రవీందర్, శివశంకర్ గౌడ్, పెద్దిగారి నగేష్, గైని బైటి భాస్కర్ గౌడ్, ఎన్ సందీప్, రాజశేఖర్, జయపాల్ రాథోడ్, గౌస్ బాయ్, అఖిల్ బాయ్, భూషణంచారి, గడ్డం ప్రశాంత్ కుమార్, కృష్ణగౌడ్, శ్రీనివాస్ గౌడ్, హరిప్రసాద్, పూర్ణరాజ్, డి కృష్ణ, అంజనేయులు గౌడ్, వేణుగోపాల్, చందు, మోజెస్, దయానంద్ గౌడ్, హర్షవర్ధన్ గౌడ్ తదితరులు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈరోజు అంతర్జాతీయ పత్రికా విలేకరుల దినోత్సవం. అంటే పత్రికా విలేకరులు ప్రతిదీ ఇప్పుడు మనం అంతర్జాతీయంగా ఒకసారి కూతురు దినోత్సవం, ఒకసారి మన ఫాదర్స్ డే, మదర్స్ డే ఎట్లా జరుపుకుంటున్నామో ఈరోజు పత్రికా విలేకరుల దినోత్సవం కాబట్టి మన మిత్రులు జానకరాములు గారు, మరి ఇంకా అందరూ పేర్లు కొంతమంది తెలుసుకున్న ప్రశాంత్, తమ్ముడు సీను, గౌడ్ సాబ్, వీళ్ళందరూ భాస్కరు, వీళ్ళందరినీ అందరు తూప్రాన్ విలేకరులందరికీ మా దుర్గామాత రియల్ ఎస్టేట్ తరఫున మన అందరం విలేకరులకు ఈరోజు, ఎందుకంటే విలేకరులు లేని సమాజంలో మరి మంచి చెడులు ఎవరికి తెలివయి కాబట్టి మరి విలేకరులకు మా దుర్గామాత రియల్ ఎస్టేట్ తరఫున సన్మానం, ఒక చిరు సన్మానం చేయాలని చెప్పి అనుకున్నాం. దానికి ఏంటంటే సమాజంలో ప్రతిదీ ఏది అవినీతి జరుగుతున్నా, ఏది మంచి చేయాలన్నా వెలికి తీసేదంతా విలేకరులే. ఇలాగే ఇప్పుడు చాలా, ఎందుకంటే విలేకరులకు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ వచ్చినాక విలేకరులకు ప్రజలకు సంబంధాలు కొంచెం తక్కువవుతున్నాయి కాబట్టి మేము ప్రత్యేకంగా ఇలా విలేకరులను సన్మానించాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన, ఇక్కడ ఇచ్చేసిన విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ మళ్ళా సంవత్సరం ఇలాగే ప్రతి సంవత్సరం తూప్రాన్లో ఇదే కొనసాగించాలని అనుకుంటున్నాము. ఈ అందరూ మీ సహకారంతోనే అందరూ ఎల్లవేళ మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. చేసిన ప్రెస్ మిత్రులందరికీ, ప్రింటింగ్ అండ్ ప్రెస్ మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు సందర్భం ఏంటంటే అంతర్జాతీయ ప్రెస్ దినోత్సవం కాబట్టి మా ఒక చిన్న కానుకగా ప్రెస్ విలేకరు తూప్రాన్ మండల్ విలేకరులందరినీ ఇక్కడికి ఆహ్వానించి మేము చిన్న సత్కరించుకోవడం జరిగింది. ప్రెస్ వాళ్ళు బాగుంటేనే సమాజం బాగుంటుందని, ఎందుకంటే ప్రతి ఒక్కటి విలేజ్లో ఏం జరిగినా, చిన్న పెద్ద ఏదన్నా గొడవలు జరిగినా, యాక్సిడెంట్ జరిగినా ప్రతి ఒక్కటి ప్రెస్ ద్వారానే మనకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడికి పిలిచి మేము చిన్న సత్కరించుకోవడం జరిగింది. దీంతోపాటు అందరికీ వచ్చిన విలేకరులందరికీ శుభాకాంక్షలు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నా సహచర జర్నలిస్ట్ మిత్రులందరికీ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు నాడు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు 24 గంటలు అహర్నిశలు కృషి చేస్తూ సమాజం కోసం, సమాజ సేవలో నిమగ్నమై ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో పత్రిక ద్వారా మనం అందిస్తున్నటువంటి వార్తలతో ఎంతోమంది జీవితాలు వెలుగులు దింపుతున్నటువంటి శుభ సందర్భంగా జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మనల్ని ఈ విధంగా గుర్తించి, మన సేవలను గుర్తించి సన్మానించినటువంటి గౌరవనీయులు శ్రీ కైలాస్ రామచందర్ గారు, అలాగే గౌరవనీయులు శ్రీ బుడ్డ భాగ్యరాజ్ గారు, అలాగే కుమ్మరి రమేష్ గారు, ముఖ్యంగా మన ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అప్సర్ గారు, అలాగే బలరాం రెడ్డి గారు, యాదగిరి గారు, వాళ్ళందరికీ కూడా మా తూప్రాన్ ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వారిని నిజంగా ఇలాంటి సమాజంలో మనం చేస్తున్న సేవలను గుర్తించి మనల్ని గౌరవించడం, నిజంగా వారందరినీ కూడా అభినందించాలన్న అవసరం ఉంది. వారికి మా ప్రెస్ క్లబ్ తరఫున మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.